పల్నాడు జిల్లాకు సంబంధించి ఎన్నికల ప్రక్రియలో ఒక ఇంపార్టెంట్ థింగ్ రేపటి నుంచి మనకి ఈవీఎంస్ కానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అది జరుగుతుంది. ఒక ప్రాపర్ ఎస్కార్ట్ తోటి సెక్టర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా తీసుకుని వచ్చి ఇక్కడ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ పల్నాడు జిల్లాలో జేఎన్టీయు కాకానీలో పెట్టుకోవడం జరిగింది. అక్కడికి జాగ్రత్తగా తీసుకొని రావడం, అక్కడ ఆ డిజిగ్నేటెడ్ స్ట్రాంగ్ రూమ్లో ఒక్కొక్క రూమ్లో అసెంబ్లీకి పార్లమెంట్కి పెట్టాము. అందులో డిపాజిట్ చేసిన తర్వాత మార్నింగ్ అబ్జర్వర్స్ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా డిప్లాయ్మెంట్ ప్లాన్, ఫోర్స్ డిప్లాయ్మెంట్ ప్లాన్లో మనకి 19 కంపెనీస్ వచ్చాయి. అవన్నీ ఎస్పీ గారు డీటెయిల్డ్గా చెప్తారు. సో సుమారు 4,000 పైచీలకు మొత్తం మనకి అక్కడ మొబైల్ ఫోన్ కానీ, లైటర్స్ కానీ, మ్యాచ్ బాక్స్ కానీ ఇటువంటి కొన్ని ప్రోహిబిటెడ్ మెటీరియల్ ఉన్నాయి. అవి దయచేసి ఎవరు తీసుకొని రావద్దు. ఒకవేళ పొరపాటును తీసుకుని వచ్చినా సరే అక్కడ వాటర్ అసిస్టెన్స్ బూత్ దగ్గర 1676 పోలింగ్ స్టేషన్స్ మనం పూర్తిగా చేసాం. ఇది సుమారు 87% వెబ్ కాస్టింగ్తో ఉంది కాబట్టి